సింహాసనం పైన కూర్చొని పార్వతీదేవి ఇలా అడుగుతూ నారదాది దేవత అమరుడు దేవతలందరూ కూడా కలివి ప్రాకారంలో ఉన్నటువంటి కైలాస పర్వతమున సౌనకాది మహామునులు వీరిద్దరి సంభాషణల ద్వారానే అన్ని కథలు పడుతున్నాయి. ఆ పట్టణము బంగారు ప్రాకారంలో కూడను బంగారు గోడలను పార్వతీదేవి అడుగుతుంది, స్వామి ఈ యొక్క వ్రత విధానం ఏమిటి? ఎవరైనా తనను ఓ కాత్యాయిని వరలక్ష్మి వ్రతము సవిస్తారముగా చెప్పిన వినము. రూపం ఏమి సుందరం ఆదిలక్ష్మి రూపం ఏమి ఆదిలక్ష్మి రూపం ఏమి సుందరం కమలనయని కరములు ఏమి అభయం లక్ష్మి వత్సమ తల్లి వరలక్ష్మి పూజలు చేయండి అమ్మని దీవెన వత్సమ తల్లి మహాలక్ష్మి అందరూ సంధ్యాది పారాధనలు వచ్చన తల్లి మహాలక్ష్మి సంతానమిచ్చే సంతానలక్ష్మి వచ్చును నా తల్లి నన్ను తల్లి వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి అమ్మవారికి ఏదన్నా ఒక సంగీతం ఉన్నారా? శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధి వృద్ధించ సౌభాగ్యం దేహమే ప్రతిష్ఠితం వృత్తికే ప్రస్థితే భూమిర్ధేనుద్ధర నీలోకధారిణి ఉద్ధృతా సబలాహేన కృష్ణేన రక్ష రక్ష వరమహాలక్ష్మి వేసేసేయండి. మంత్ర పుష్పాన్ని ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయండి. మళ్ళీ పూలు అక్షతులు వేసేసేయండి. పునః పూజాంతరిష్యే